వచ్చేసరికి ఓం. ఓం అనే శబ్దాన్ని మనం అనేక సార్లు వింటూనే ఉంటాం. కానీ దీని వెనుకల అర్థం, దాని యొక్క ప్రాముఖ్యత, అలాగే దాని యొక్క శక్తి గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఈరోజు మనం ఓం గురించి, దాని ఆధ్యాత్మిక శాస్త్రీయత మరియు విశ్వమంతా విస్తరించిన ఆ శబ్దం యొక్క సారాన్ని తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం ఓం పుట్టుక మరియు పౌరాణిక ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. ఓం పుట్టుక సృష్టి కంటే ముందు ప్రాచీన గ్రంథాల ప్రకారం బ్రహ్మాండం యొక్క సృష్టి కంటే ముందు ఒకే ఒక శబ్దం మాత్రమే విశ్వంలో వినిపించేది. అదే ఓం అనే ఒక శబ్దం. ఇది సృష్టి, స్థితి మరియు లయలకు మూలమైన శబ్దం. అదే ఓం. దీని గురించి మాండుక్య ఉపనిషత్తులో ఏం చెప్తున్నారో చూద్దాం. ఓం ఇత్వేతాదక్షిణం ఇదం సర్వం తస్యోపవక్యానాం భూతం భవద్భావిష్యాదితి సర్వమోకారాయవ. ఓం అనేది అన్ని కాలాలకు మూలం. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్ని ఓంకారంలో సమాహితమై, అంటే అన్ని ఓంకారంలోనే కలిసి ఉన్నాయని అర్థం. అలాగే ఓంకారంలో వేదాలలో ఎలా ప్రస్తావించిందంటే ఋగ్వేదంలో, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అన్ని ఒకే వేదం నుంచి భాగమైన ఈ 4 వేదాలు అన్ని ఓం యొక్క పవిత్రతని పేర్కొంటున్నాయి. శబ్దం అనేది ప్రపంచంలోని తొలి రూపం. ఈ శబ్దాన్ని శ్రవణం చేయడం ద్వారా మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. శ్లోకం యజుర్వేదంలో ఏం చెప్పబడింది? శబ్దం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యాత్ పూర్ణస్య పూర్ణమదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం అనేది పూర్ణత్వానికి చిహ్నం. పూర్ణం నుంచి పూర్ణం తీసిన మిగిలేది కూడా పూర్ణం మాత్రమే. పురాణాల్లో విష్ణు పురాణం ఇలా చెబుతుంది ఓం గురించి. సృష్టికి ముందు నాదబ్రహ్మం అయిన ఓం మాత్రమే ఉండేది. ఈ శబ్దం ద్వారానే బ్రహ్మాండం వెలువడుతుంది. మాండూక్యోపనిషత్తులో ఓంని విశ్వస్థితికి రూపంగా, ఇది త్రికాల సత్యాన్ని సూచిస్తుంది. గతం, వర్తమానం, భవిష్యత్తు, అంతేకాదు మన శరీరం, మనస్సు, ఆత్మ మధ్య ఉన్న సంబంధాన్ని ఈ శబ్దం ప్రతిబింబిస్తుంది. అలాగే మాండూక్యోపనిషత్తులో ఇంకొక శ్లోకం గురించి ఓం కార్యాచూర్విదః జాగ్రత్తం స్వప్న సుశిష్టతస్తు స్థిరం. ఓంకారంలో 4 స్థితులు ఉన్నాయి: మెలకువ, కలలు, నిద్ర మరియు తురియ స్థితి. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఓం గురించి మాట్లాడినాడు. దానిని భగవంతుడి నిజ స్వరూపంగా, పరమాత్మని స్వరూపంగా పేర్కొన్నాడు. ఆ శ్లోకం ఇలా చెప్పింది: ఓం తత్సాదితి నిర్దేశో బ్రహ్మణాస్త్రివిధాః స్మృత బ్రహ్మణాస్తేన వేదస్య యజ్ఞస్య విహితః పురాణ. ఓం తత్సత్ అనే 3 అక్షరాల భగవంతుని స్వరూపం. ఓం అనేది తత్సత్ అనే 3 అక్షరాల భగవంతుని స్వరూపం. దీని ద్వారా వేదాలు, యజ్ఞాలు సృష్టించబడ్డాయి. ఓం గుర్తు నిర్మాణం 3 ఆర్కులు, అంటే 3 గీతలు, 3 భాగాలుగా ఉంటుంది. ఓం గుర్తు ప్రత్యేకమైన ఆకారాన్ని కలిగి ఉంటుంది. దీనిని 3 ప్రధాన భాగాలు మన జీవితంలోని 3 స్థితులని సూచిస్తున్నాయి. జాగృత స్థితి అంటే మెలకువగా ఉన్న స్థితి. ఇది మనిషి యొక్క చైతన్య స్థితిని సూచిస్తుంది. స్వప్న స్థితి మనిషి కలలు కనే స్థితి. ఇది మన కలల ప్రపంచాన్ని సూచిస్తుంది. సుషుప్తి స్థితి పూర్తి నిద్రలో ఉన్నప్పుడు చూపిస్తుంది. ఇది మన చైతన్యానికి విశ్రాంతినిచ్చే స్థితి. త్ర్యక్షరం బ్రహ్మణో రూపం జాగ్రత్ స్వప్న సుషిష్టిమి తురియాతీతం బంధమోక్ష తస్మాత్ ఓంకారం ఉచ్యతే. ఓంకారం బ్రహ్మ రూపాన్ని సూచిస్తుంది. ఇది మెలకువ, కళ, నిద్ర వంటి 3 స్థితులను తురియ స్థితి మోక్షానికి మార్గం సూచిస్తుంది. చంద్రుడు మరియు బిందువు. ఓం గుర్తులో అర్ధచంద్రము మరియు బిందువు ఉంటాయి. అర్ధచంద్రానికి అర్థం ఇది మన జ్ఞానాన్ని సూచిస్తుంది. మోక్షానికి ముందున్న అడ్డంకి అని మనకి తెలియజేస్తుంది చేస్తుంది. అలాగే ఆ బిందువు యొక్క అర్థం పరమ మోక్షాన్ని, అంతిమ జ్ఞానాన్ని మనకి సూచిస్తుంది. ఓం యొక్క ధ్వని శక్తి శబ్ద రూపంలో. ఓ శబ్దం 3 ప్రధాన ధ్వనులతో కూడి ఉంటుంది. ఇది మన నోటి ముందు భాగంలో ఉచ్చరిస్తాం. ఇది సృష్టి శక్తిని సూచిస్తుంది. అదే ఆ. ఇక ఊ, ఇది నోటి మధ్యలో ఉచ్చరిస్తాము. ఇది స్థితిని సూచిస్తుంది. అలాగే మా, ఇది నోటి చివరి భాగంలో ఉచ్చరిస్తాం. ఇది లయను సూచిస్తుంది. అంటే ఆ. ఇక
శాస్త్రీయ విశ్లేషణ గురించి తెలుసుకుంటే ఓం ధ్వనిని శాస్త్రీయ పరంగా పరిశీలించినప్పుడు దీని వల్ల మనిషి మెదడులో శాంతి యొక్క తరంగాలు ఉత్పన్నమయ్యి మనిషి యొక్క నాడీ వ్యవస్థ ప్రభావితం చేస్తూ మనిషి యొక్క మనసు ప్రశాంతంగా అన్ని రకాల బాధలను ఆ ఓంకారం మంత్రం విన్నప్పుడు కొంతసేపు అన్నీ మర్చిపోయి ప్రశాంతతను అతని మెదడులోకి లభిస్తుంది. ఇంకా ఓం అనేది కేవలం శబ్దమే కాదు, అది ఒక బ్రహ్మాండం అంతా విస్తరించిన ఒక శక్తి. మన శ్రద్ధతో మనస్సుతో దీనిని జపించడం ద్వారా జీవన పరమార్థాన్ని తెలుసుకోవచ్చు. మీరు కూడా ఓం యొక్క శక్తిని అనుభవించండి. దానితో మీ జీవితంలో శాంతిని కూడా పొందండి.